నమస్తే అండి, నేను రజా. జగన్మోహన్ రెడ్డి కను విజయసాయి రెడ్డికి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయిందా అంటే అంటున్నారు. అవును, అయిందని. అయితే ఇది నిజంగా అయిందా లేదంటే కావాలని చెప్పేసి వీళ్ళు ఏమైనా రాజకీయం చేస్తున్నారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒక ట్విట్టర్ వార్ అయితే జరుగుతోంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని వదిలి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల గురించి స్పందించిన తీరుపై విజయసాయి రెడ్డి స్పందించడం కూడా జరిగిందనమాట. దానికి సంబంధించి మాట్లాడుతూ మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడో చూసిన తర్వాత దానికి విజయసాయి రెడ్డి గారు ఏం కౌంటర్ ఇచ్చారో చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మొట్టమొదటిసారి కౌంటర్ ఇచ్చాడు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయన ఏ విధంగా ఇచ్చాడంటే కౌంటర్ ఏ విధంగా ఇచ్చాడో చెప్తాను. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే, మళ్ళీ చదువుతున్నా, వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు, భయం అనేది నాలో ఏ అణువులో కూడా లేదు కాబట్టి రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, మరి రాజకీయాలనే వదులుకున్నా అని చెప్పేసి విజయసాయి రెడ్డి ట్వీట్ చేయడం అయితే జరిగిందనమాట. ఎవరికి ప్రలోభాలకైతే లొంగలేదంట. అర్థమవుతుందా? ఇక అయితే పార్టీని విడుతున్న వారి గురించి తాజాగా జగన్ మాట్లాడుతూ పాలిటిక్స్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత ప్రధానమని అన్నారు. రాజకీయ నేతలు ప్రలోభాల వల్ల లేదంటే భయపడో వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవడం ఏంటని నిలదీశారు. విజయసాయి రెడ్డితో పాటు పార్టీని వీడిన వారందరికీ ఇదే వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. వైసీపీ ఇప్పుడు ఉందంటే అది నాయకుల వల్ల అయితే కాదని చెప్పుకొచ్చారు. దీంతో ఇవాళ దీనిపై విజయసాయి రెడ్డి ఈ విధంగా కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. వైసీపీ విజయసాయి రెడ్డితో పాటు పలువురు నేతలు ఇప్పటికే వీరాడు. వైసీపీని విడుతున్న వేళ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను రాజకీయాలకు కూడా వీడుతున్నానని చెప్పేసి వ్యవసాయం చేయబోతున్నానంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరి ఏం వ్యవసాయం చేస్తారో ఏందో కథ తెలియాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారికి మరియు విజయసాయి రెడ్డి గారికి మధ్య ఒక కోల్డ్ వార్ స్టార్ట్ అయిందని కొంతమంది మాట్లాడుకుంటా ఉంటే, కాదు, ఇది వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ విధంగా ఒకరి మీద ఒకళ్ళు మాటలు అటాక్ చేసుకుంటారనేది ఇదొకటి. రెండు, విజయసాయి రెడ్డి గారు కౌంటర్ అటాక్ ఇచ్చారు కాబట్టి మరి వైసీపీ పార్టీ కేడర్ నుంచి షర్మిల మీద ఆరెంజ్లో రెచ్చిపోయినారు కదా, మరి విజయసాయి రెడ్డి గారి మీద కూడా అదే స్థాయిలో వైసీపీ కేడర్ రెచ్చిపోద్దా? ఎందుకంటే ఏకంగా జగన్మోహన్ రెడ్డికి రీకౌంటర్ ఇవ్వడం జరిగిందనమాట అని కూడా మాట్లాడుకోవడం అయితే జరుగుతోంది. మరి చూడాలి ఏం జరగబోతోందో.